ఇనాం భూమిపై కబ్జా కోటలు సర్వే నెంబర్ 707లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ మౌనం. ఇక ఓఆర్సీ లేదన్న తహసీల్దార్ తర్వాత మాట మార్చిన వైనం. ఇక జిహెచ్ఎంసీ లేఖ రాస్తానన్న అధికారి నేటికి చర్యలు శూన్యం. అక్రమ నిర్మాణాలకు అధికారులే అండగా ఉన్నారన్న ఆరోపణలు. ప్లాట్లు అయిపోతే ఓఆర్సీతో పనిలేదా? తహసీల్దార్ వింత సమాధానం. కీసర ఆర్డీఓ కాప్రా తహసీల్దార్ నిర్లక్ష్యంపై స్థానికుల మండిపాటు. కలెక్టర్ జోక్యం చేసుకొని విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాప్రా మండల్ తహసీల్దార్ బైరెడ్డి రాజేశీనే కాప్రాలో యథేచ్ఛగా సాగుతున్న ఇనాం దందాపై అధికారులు ప్రదర్శిస్తున్న ఉదాసీనత ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సర్వే నెంబర్ 707లోని విలువైన భూమి ఆక్రమణకు గురవుతుందనే సాక్ష్యాధారాలతో ఆదావ్ హైదరాబాద్ దినపత్రికలో వార్తా కథనం వెలువడిన సంబంధిత కీసర ఆర్డీఓ కానీ స్థానిక తహసీల్దార్ కానీ కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక భారీ అంతర్లీన ఒప్పందాలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇక మాట మార్చిన తహసీల్దారు ఏమంటా ఉన్నారు? ఈ అక్రమ నిర్మాణాలపై వివరణ కోరినప్పుడు కాప్రా తహసీల్దార్ తొలుత ప్రదర్శించిన నటన ఇప్పుడు బహిర్గతమైంది. సదరు భూమికి ఎలాంటి ఓఆర్సీ లేదని, అక్కడ జరుగుతున్నవన్నీ అక్రమ నిర్మాణాలని మొదట ఒప్పుకున్న ఆయన వాటిపై చర్యల కోసం జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్కి లేఖ రాస్తారని చెప్పారు. జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్కి నేను లేఖ రాస్తా, నిజంగానే ఆడ జరుగుతున్నాయని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్రమంగానే నిర్మాణం జరుగుతూ ఉంది అక్కడ, వాటిపైన లేఖ రాస్తా అని చెప్పారు. ఇక ఇప్పుడు ఏమంటా ఉన్నారు? ఆ లేఖ ఏదని ప్రశ్నిస్తే ఏం చెప్తున్నారు ఈయన అంటే వింత సమాధానం. ఎవరు ఊహించరు ఇది. నేను బిజీగా ఉన్నా అని చెప్తున్నారు. ఆ లేఖ ఏదయ్యా సారు నువ్వు రాస్తా అంటే కదా మరి డిప్యూటీ కమిషనర్కు, జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్కు రాస్తా అన్నావు కదా, రాసినావా అంటే లేదు నేను రాయనిగా బిజీగా ఉన్నా అన్నట్టున్నది ఈయన కథ. ఇక ఈయనకు విధి నిర్వహణ పట్ల ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తుంది. శాసనం మర్చిపోయిన రెవెన్యూ యోధుడు. తహసీల్దార్ నోటి నుంచి వచ్చిన మరో వింత వాదన స్థానికులను విస్మయానికి గురి చేస్తుంది. ఎప్పుడో ప్లాట్లుగా మారిపోయాయి, ఇప్పుడు ఓఆర్సీతో ఏం పని? ఇక ఈయన వ్యాఖ్యానించడం చూస్తుంటే చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారి కబ్జాదారులకు సలహాదారుగా మారుతున్నాడు. ఇక నియమం ఏం చెప్తుంది? ఇనాం భూమి ప్లాట్లుగా మారినా భవనాలుగా మారినా ఓఆర్సీ లేకుండా జరిగే ఏ లావాదేవీ అయినా చెల్లదు, అది చట్టరీత్యా నేరం అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఇక తహసీల్దార్ వాదన ఏమంటారు? ప్లాట్లు అయిపోయాయి కాబట్టి ఇక నియమ నిబంధనలు అక్కర్లేదు అంటున్నారు. అంటే తహసీల్దార్ దృష్టిలో అక్రమం జరిగిన తర్వాత దాన్ని ప్రశ్నించడం దండగ అన్నమాట. ఒకవేళ ఇదే నిజమైతే రేపు ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించి రాత్రికి రాత్రే ప్లాట్లు చేస్తే దాన్ని కూడా తహసీల్దార్ సమర్థిస్తారా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. అర్థమైందా మీకు? ఇక్కడ ఇనాం భూమికి సంబంధించినటువంటి ఓఆర్సీ ఏదని అడిగితే ఆల్రెడీ ప్లాట్లు అయిపోయిన దానికి ఇదంతా ఎందుకు ముచ్చట అని అంటున్నారు. ఆయన ఓఆర్సీ ఎందుకని అంటున్నారు. అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఒక దగ్గర ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక భూమి ఉంది, ఓ 6 ఎకరం ఉంది అనుకోండి. దాంట్లో ఎవడో ఒకడు ఈ కబ్జాలు చేసేటోరో ఇంకా మన ఎవరో ఒకరు వెంచర్లు వాళ్ళు ఎవరో వచ్చి రాత్రికి రాత్రే ప్లాట్లు చేసి వేరే వాళ్ళకి అమ్మేస్తే అప్పుడు కూడా ఓకేనా మరి ఇట్లనే పట్టించుకోకుండా ఉంటారా అనేది, దాన్ని సమర్థిస్తారా అనేది ఇప్పుడు మేధావులు అంటా ఉన్నారు. ఇక కలెక్టర్ గారు కదిలించండి ఈ మొద్దు నిద్రను. రెవెన్యూ అధికారులు కబ్జాదారుల మధ్య మామూలు బంధం బలంగా అల్లుకుపోయిందని, అందుకే చర్యలు తీసుకోవడానికి చేతులు రావడం లేదని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏదైతే రెవెన్యూ అధికారులు కబ్జాదారులు ఏదైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వీళ్ళకి మధ్యలో మామూలు బంధం అనేది ఏర్పడింది. ఇక తహసీల్దార్ బిజీగా ఉన్నది ప్రజా సమస్యల పరిష్కారంలోనా లేక అక్రమ నిర్మాణాలకు రక్షణ కల్పించడంలోనా? సో ఇది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆయన నువ్వు డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్కి లేఖ రాస్తా అన్నావు కదా, ఏమైందంటే లేదు నేను బిజీగా ఉన్నా ఇంకా రాయలేదని అన్నారు. మరి ఏడ బిజీగా ఉన్నావు, ఎందుకు బిజీగా ఉన్నావు, ఎట్లా బిజీగా ఉన్నావు, ఏ విషయంలో బిజీగా ఉన్నావు అనేది చెప్పాలి. ఈ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఉన్నావా, ప్రభుత్వ భూమిని కాపాడంలో బిజీగా ఉన్నావా? వీటన్నిటికీ ఏం సంబంధం లేకుండా ఈ కబ్జాదారులు అక్రమార్కులతోటి వాళ్ళు కబ్జా చేసినటువంటి భూమిని రక్షించడానికి నువ్వు బిజీగా ఉన్నావు అనేది కూడా చెప్పాలనేది అంటా ఉన్నారు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని సర్వే నెంబర్ 707లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై విచారణ జరపాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్న కాప్రా తహసీల్దార్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఇనాం దందా వెనుకున్న పెద్ద తలకాయలు వాళ్ళ పేర్లను సర్వే నెంబర్ 707లో జరుగుతున్నటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం. సో ఇవన్నీ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు. సో ఇట్లా ఇక్కడ ఇనాం భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి ఈయన తహసీల్దార్కి ఈ బైరెడ్డి రాజేష్కి చెప్తే, సరే అవన్నీ అక్రమంగా జరుగుతున్నారు, అవన్నీ పర్మిషన్స్ లేకుండా జరుగుతూనే ఉన్నాయి, అవన్నీ అక్రమ నిర్మాణాలే అని ఒప్పుకున్నాడు ఈయన ముందుగాలు. ఒప్పుకొని
మరి ఇక తెర వెనుక తతంగం ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఈయన పోయి మరి ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాళ్ళని కలిసిండా, లేకపోతే ఆ ఏరియాలకు వేయండా, వాళ్ళు ఈయనకి ఏమన్నా ఇచ్చిర్రా, ఇట్లాంటివి అనేది తెర వెనుక మనకు సమాచారం లేదు. అది ఆయనను ఇప్పుడు మనం విమర్శించడానికి కూడా లేదు. మరి నువ్వేమన్నా పైసలు తీసుకున్నావు అనేది మనం డైరెక్ట్ అడగడానికి కూడా లేదు. పాపం చూస్తేనేమో పెద్ద మనిషి కొంచెం బుద్ధిగా అనిపిస్తున్నాడు, బుద్ధివంతునిలా ఉన్నాడు. సో అట్లా మరి ఇక ఈయనన్నా బయటకు వచ్చి చెప్పాలి, లేకుంటే ఇక్కడ కబ్జా చేసినటువంటి వాళ్ళన్నా బయటకు వచ్చి చెప్పాలి. ఈయన ఎంత బిజీ ఉన్నాడు, డిప్యూటీ కమిషనర్కి కనీసం ఒక లేఖ రాయాలన్నంత బిజీ ఉన్నాడు. ఆయన ప్రజల సమస్యల మీద, ప్రజల కోసం ఈ ప్రభుత్వ భూములను కాపాడడానికి ఎంతగానో పోరాడుతుండో మనకు ఆయన చూస్తేనే అర్థమవుతుంది. చూద్దాం మరి నిజంగా ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే జరిగినాయో వీటిపైన కలెక్టర్ ఎట్లా స్పందిస్తారు, అధికారులు ఎట్లా స్పందిస్తారు అనేది కూడా చూడాలి మనం.